ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారతాంతర్గత అరణ్య పర్వంలోని తీర్థయాత్ర పర్వ అనే అనుపర్వలోని విశేషాలను తెలుసుకుంటున్నాము. ఈరోజు ప్రవచన కార్యక్రమాన్ని మనం మంగళ పద్యాన్ని పలుకుతూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అష్టావక్ర మహర్షి గారు జనకరాజు యొక్క ఆస్థానంలో ఉండేటువంటి వంది అనే గొప్ప పండితుడితో వాదన చేస్తూ వారికి వచ్చినటువంటి సంఖ్యల యొక్క గొప్పదనాన్ని చెబుతూ వారి విషయాన్ని ప్రతిపాదన చేస్తూ ఉన్నారు. అందులో 5వ సంఖ్య యొక్క విశేషాన్ని వంది తను చెప్పిన తర్వాత అష్టావక్ర మహర్షి గారు 6వ సంఖ్య యొక్క వైశిష్ట్యాన్ని తెలుపుతూ ఉన్నారు. ఆ విషయాన్ని తెలుపుతూ అష్టావక్ర ఉవాచ షడాధానే దక్షిణామాహురేకే షట్చైవేమే ఋతవః కాలచక్రం షడింద్రియాణ్యుత షట్టికాశ్చ షట్సాధ్యస్కా సర్వవేదేషు దృష్టాః. దీని యొక్క సామాన్యమైనటువంటి అర్థం, కొందరు అగ్నిని ఆధానం చేసే సమయంలో 6 పదార్థాలని దక్షిణగా ఇవ్వాలని చెబుతారు. అలాగే 6 ఋతువులు కాలచక్రాన్ని అవి నిర్ణయిస్తూ ఉన్నాయి. ఇంద్రియాలు 6 ఉన్నాయి. కృత్తికా స్త్రీలు 6 ఉన్నారు. వేదవులన్నిటిలో కూడా సాధ్యస్కము అనే ఒక యజ్ఞం గురించి చెప్పే సందర్భంలో 6 కనబడుతున్నాయి అని మూలవాక్యం యొక్క అర్థమైతే, దీని గురించి నీలకంఠాచార్యుల వారు చెబుతూ గోనక్షత్ర ఋతుయజ్ఞ ఇవ సమవపుష షచ్చదేవం సచిత్తాః శ్రోత్రాద్య దుఃఖశబ్దాన్యనుభవినయితో జ్ఞానుభూతి ససాక్షి ధియోగా సప్తభిస్తైరనుభవకరణైరత్ర సప్తర్షి సంఘైః భుంక్తే ఛందోభిదానాన్ అపరివత్కో నష్టమూర్ధాన్. మూలవాక్యం అలాగే నీలకంఠాచార్యుల వారి వాక్యం యొక్క రెండిటి అర్థాన్ని మనం సామాన్యంగా తెలుసుకుంటూ పోతే, ఆదానంలో అగ్ని ఆధానం సందర్భంలో 6 పదార్థాలను దక్షిణగా ఇవ్వాలి అని చెబుతూ, జీవుడికి కర్తృత్వం అనే ఒక విచారం ఉంటుంది. అనగా తను ఏదైనా పనిని చేసిన తర్వాత ఈ పనిని నేను చేశాననే ఒక ప్రతీతి వస్తూ ఉంటుంది. ఉదాహరణకి మనం ఒక మధురమైనటువంటి ఫలాన్ని ఆస్వాదన చేశామనుకోండి, ఈ మధురమైనటువంటి ఫలాన్ని నేను ఆస్వాదించాను అని చెప్పడాన్ని కర్తృత్వము అని అంటారు. అనగా జీవుడు దీన్ని చేశాడా చేయలేదా అనే ఒక విషయం. జీవుడు దాన్ని చేశాడు అంటే దానికి పరమాత్మ ఎందుకనే ప్రశ్న వస్తుంది. లేకపోతే పరమాత్మే చేయించాడు అంటే జీవుడు ఎందుకనే అర్థం వస్తుంది. అందుకు ఒక సామాన్యమైనటువంటి ఈ విషయంలో ఒక చిన్న వాక్యంలోనే మనం అర్థం చేసుకోవాలంటే, పరమాత్మ యొక్క ప్రేరణతో జీవుడికి కర్తృత్వం అనే చిన్న స్వాతంత్రం, దాన్ని దత్త స్వాతంత్రం అని అంటారు. అటువంటి దత్త స్వాతంత్ర్యాన్ని కలిగినటువంటి జీవుడు తను కర్తృత్వాది ధర్మము కల మనస్సును కూడా పొంది ఉంటాడు. అనగా 5 ఇంద్రియాలు ఉన్నాయి. ఆ 5 ఇంద్రియాలతో పాటు 6 అనే ఒక ఇంద్రియం కూడా ఉంటుంది. ఈ విధంగా 6 ఇంద్రియాలు ఉన్నాయి అని అష్టావక్ర మహర్షి గారు చెబుతున్నారు. అలాగే ఋతువులు కూడా 6 ఉన్నాయి. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్షా ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. ఈ 6 ఋతువుల ద్వారానే సంవత్సరము, మాసము ఇవన్నీ కూడా గడుస్తుంటాయి. గణన చేయడంలో ఋతువుల యొక్క స్థానం అనేది చాలా గొప్పది. అలాగే ఇన్ని విషయాలను చెప్పిన తర్వాత షడింద్రియాణ్యుత షట్కృత్తికాశ్చ, కృత్తికా స్త్రీలు కూడా 6 ఉన్నారు. అందులోనూ కూడా కొన్ని పురాణాల్లో చెప్పిన విధంగా కృత్తిక అనే పేరుతోనే 3 స్త్రీలు ఉన్నారు. గంగాదేవి మరియు పృథివీ ధరాదేవి మరియు పార్వతి. వీరి 6 యొక్క స్తన్యాన్ని తను తాగే కార్తికేయుడు పెరిగాడు కాబట్టే వీరందరూ కూడా కృత్తికా స్త్రీలుగా పిలుస్తూ ఉన్నారు. ఇక్కడ చెబుతూ ఇంకొక విషయాన్ని కూడా చెబుతారు. అంటే మహర్షి గారికి వచ్చినటువంటి సంఖ్య 6, కానీ తనేం చేస్తున్నారంటే 8 సంఖ్యను కూడా, అనగా ఇంకొక సంఖ్యను కాస్త తను పెంచి చెబుతూ ఉన్నారు. 5 ఇంద్రియాలు ఉన్నాయి. 5 ఇంద్రియాలతో పాటు మనస్సు అనే ఒక 6వ ఇంద్రియము, దీనికి అతిరిక్తంగా బుద్ధి, వీటిని అన్నిటిని కూడా అనగా వారికి వచ్చేటువంటి సుఖాలను కానీ దుఃఖాలను కానీ విషయీకరించేవాడు ఒకడు సాక్షి అనేవాడు ఉంటాడు. ఈ సాక్షి ఏం చేస్తాడంటే
ఏతావంతం కాలం అహం సుఖం అస్వాప్సం అనే ఒక ప్రతీతిని పొందుతూ ఉంటాడు. అంటే ఇంతకాలం వరకు కూడా నేను సుఖంగా నిద్రపోయాను అనే ఒక సుఖాన్ని కానీ లేకపోతే దుఃఖానుభవాన్ని కానీ విషయీకరిస్తాడు. కాబట్టి ఈ ఆత్మ యొక్క ఒక అంశనే సాక్షి అని పిలుస్తాడు. ఈ 8 అని మహర్షి గారు 8 సంఖ్య యొక్క గొప్పతనాన్ని కూడా చెప్పారు. ఇది ఎలా చెబుతున్నారంటే దీనికి ఒక చిన్న సమాధానాన్ని కూడా మనం పూర్వ వృత్తాంతంలోనే తెలుసుకున్నాం. ఆ వంది అనే పండితుడు ఏం చేశాడంటే 3వ సంఖ్య యొక్క గొప్పతనాన్ని చెప్పబోయి తను 3 అని ఎక్కడైతే 4 ఉన్నాయో అనగా జ్ఞాన యజ్ఞానికి అధికారులు 3 అని చెప్పేశాడు. అక్కడ తను తప్పు చేశాడు. అదే విధమైనటువంటి తప్పును తను చేయకూడదు అనే ఒక భావనతో మహర్షి గారు ఇక్కడ అష్టావక్ర మహర్షి గారు 8వ సంఖ్య యొక్క గొప్పతనాన్ని కూడా చెప్పేశారు. 6 ఉన్నాయి, 6తో కలిపి 2 ఉన్నాయి. అకస్మాత్తుగా 6 అని చెప్పి ఉంటే 100 అక్కడే నేనే గెలిచాను మీరు ఓడిపోయారని చెప్పేవాడు. ఆ వాదనలో ఓడిపోకూడదు. 6 యొక్క ప్రాశస్త్యాన్ని చెప్పాలి. అలాగే 6తో కలిపి మరొక 2టిని కూడా చెబుతూ 6 గొప్పవే, వీటితో పాటు ఈ 2 కూడా ఉన్నాయి, అందుకోసమే 6వ సంఖ్య అనేది గొప్పది అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్పిన తర్వాత వంది పండితుడు తను చెబుతున్నాడు. వంద్యువాచ సప్తగ్రామ్య పశవ సప్తవన్యాః సప్తఛందాంసి క్రతుమేకం వహంతి సప్తర్షయః సప్త చాప్యర్హణాని సప్తతంత్రీ ప్రథితా చైవ వీణా. ఈ శ్లోకం యొక్క సామాన్యమైనటువంటి అర్థము గ్రామ్య పశువులు 7, అరణ్యంలో పెరిగేటువంటి పశువులు 7, ఛందస్సులు 7 ఉంటాయి. ఈ 7 ఛందస్సులే యజ్ఞాన్ని నిర్వహిస్తాయి. ఋషులు 7 ఉన్నారు, 7 ఉపచారాలుంటాయి. అలాగే వీణకు 7 తంత్రులుంటాయి. ఆ తంత్రుల ద్వారానే మధురమైనటువంటి గానాన్ని మనం వింటూ ఉంటాము. కాస్త తను తర్కమతాన్ని ఇక్కడ అనువాదం చేశాడు. ఇక్కడ పైన చూడడానికి ఏదో కొన్ని విషయాలు చెప్పినప్పటికీ కూడా తర్కమతాన్ని ఎలా అనువాదం చేశాడనే విషయాన్ని నీలకంఠాచార్యుల వారు తమ వ్యాఖ్యానంలో చెబుతూ భౌమేష్వర్థేషు దివ్యేష్వపి నరపశవ సప్త సప్తైవ బద్ధాః భోక్తారం ప్రాపయంతి క్రతుపద విదితం సప్తతాన్ సప్తఖాని సప్తైవేషాం సుఖాని ప్రతి విషయ భవాన్యేక వీణేవ దేహి భోగం తంత్రీంద్రియాఢ్యో రవమివ కురుతే యోత్ర భోక్త సకర్త లేకపోతే యోత్రకర్త సభోక్త. దీని యొక్క అనగా పూర్వం చెప్పినటువంటి సామాన్యమైనటువంటి అర్థానికి కాస్త విశేషంగా మనం అర్థాన్ని తెలుసుకోపోతే సప్త గ్రామ్య పశువులు ప్రజలు ఎక్కడైతే ఆవాసం చేస్తారో దాన్ని గ్రామం అంటారు. అటువంటి గ్రామంలో 7 విధాలైనటువంటి పశువులు ఉండవచ్చు. అవి ఏవి అంటే గోవు, అలాగే మహిషము, కోడి, మేక, అశ్వము మరియు గజము మరియు శ్వానము. అలాగే సప్త వన్య పశువులు అని చెప్పారు. వనంలో పెరిగేటువంటి పశువులు 7 అంటే 7 అంటే 7 ఉండాలనే అర్థం కాదు, కానీ కనీసం 7 అయితే ఉండాలి. వనంలో పెరిగేటువంటి మృగాలు ఏవి అంటే సింహము, పులి, ఎలుగుబంటి, జింక, దుప్పి, నక్క మరియు ఏనుగు. ఏనుగుని 2 చోట్ల కూడా చెప్పారు. ఏనుగు అనేది గ్రామ్య పశువు అవుతుంది, వన్య పశువు అవుతుంది. 2 చోట్ల కూడా ఇది పెరగాలి. దీనిలో ఒక చిన్నదైనటువంటి సూక్ష్మం ఉన్నది. ఏనుగు అనేది ఎప్పుడు కూడా వనంలోనే ఉండాలని మనం కొందరు అనుకుంటూ ఉంటాం. కానీ పూర్వకాలంలో ఎటువంటి భారాన్ని మోసేటువంటి వేరే పదార్థాలు ఏవి కూడా లేవు. అనగా ఇప్పుడేదో మనం యంత్రం యొక్క ప్రభావంతో యంత్రాల సహాయంతో మనం పెద్ద పెద్ద బరువైనటువంటి పదార్థాలని పైకి లేపుతూ ఉంటాం. పూర్వకాలంలో ఆ పనులన్నీ కూడా ఏనుగులే చేసేవి. అందుకోసమే ఏనుగులని కూడా గ్రామ్య పశువులుగా చెప్పారు. అలాగే 7 ఇంద్రియాలు ఉన్నాయి అని నీలకంఠాచార్యుల వారు చెప్పారు. 5 ఇంద్రియాలు ఇవి ప్రసిద్ధము. దానితో పాటు మనస్సు మరియు ఆత్మగుణభూతమైనటువంటి బుద్ధి, ఇవన్నీ కలిపితే 7 ఇంద్రియాలుగా ఉంటాయి. ఈ 7 ఇంద్రియాల ద్వారా కూడా మనిషి కొన్ని కర్మలను చేస్తూ ఉంటాడు. అవి ఏవి అంటే మంతవ్యము, బోద్ధవ్యము, శబ్దము, స్పర్శ, రూపము, రసము మరియు గంధము అనే 7 పనులను తను చేస్తూ ఉంటాడు. అలాగే సప్త ఛందాంసి 7 ఛందస్సులున్నాయి అని చెప్పారు. 7 ఛందస్సులు ఏవంటే ఇవి ప్రసిద్ధమే. గాయత్రి, ఉష్ణిక్, అనుష్టుప్, బృహతి, పంక్తి, త్రిష్టుప్, జగతి అనే 7 ఛందస్సులు ఉన్నాయి. ఇక్కడ ఛందస్సు అనే శబ్దానికి 7 అని చెబితే ఆ ఛందస్సు యొక్క పేర్లు కూడా మనం ఇప్పుడు విన్నాం.
కానీ ఈ ఛందస్సు 7 ఛందస్సులు అనే దానికి నీలకంఠాచార్యులు ఇంకొక అర్థాన్ని కూడా చెబుతారు. 5 ఇంద్రియాలు, బుద్ధి మరియు మనస్సు, ఇవన్నీ కూడా ఏం చేస్తాయి అంటే తమ స్వరూపముల చేత పరమాత్మని ఆచ్ఛాదన చేస్తాయి. ఛాదయంతి ఇది ఛందః అని వ్యుత్పత్తి, అనగా కప్పివేస్తాయి. మనం మన ఇంద్రియాల ద్వారా ఏం చేయాలంటే ఎప్పుడు కూడా పరమాత్మని ధ్యానం చేస్తూ ఉండాలి. కానీ ఈ ఇంద్రియాలు ఏం చేస్తాయంటే మనని ఆ పరమాత్మ నుండి కాస్త డైవర్ట్ చేస్తాయి, మరొక దారి మళ్ళిస్తూ ఎప్పుడు కూడా విషయాల వైపు మనల్ని తీసుకెళ్తుంటాయి. కాబట్టి ఛాదయంతి, ఉన్న విషయాన్ని అవి ఆచ్ఛాదన చేసి మనను దారి మరలుస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని ఛందస్సు అని ఇంద్రియాలని, మనస్సుని, బుద్ధిని పిలుస్తూ ఉంటారు. అలాగే 7 ఋషులు ఉన్నారు. ఆ ఋషులు ఎవరుంటే మరీచి, అత్రి, పులహ, పులస్త్య, క్రతు, అంగిరస మరియు వశిష్ఠ. ఈ 7 ఋషులు ఎవరనే విషయంలో చాలా ప్రభేదాలు ఉన్నాయి. వేరే వేరే పురాణాల్లో వేరే వేరే విషయంగా చెప్పారు. వేరే వేరే వారు 7 ఋషులని చెప్పారు. కానీ మహాభారతంలో చెప్పిన విధంగా ఈ 7గురే 7 ఋషులు అని ఒక అర్థమైతే, ఈ 7 ఋషులు అనే విషయాన్ని కూడా మరొక విషయాన్ని కూడా చెబుతారు నీలకంఠాచార్యుల వారు. ఋషి శబ్దానికి అర్థం ఏమిటంటే ఋషజ్ఞానే అనే ఒక పదంతో ఋషి అనే పదం వ్యుత్పన్నమవుతూ ఉంది. ఈ ఋషజ్ఞానం మనకు జ్ఞానం దేని ద్వారా అవుతుందంటే ఒక ఇంద్రియం ద్వారా మాత్రమే మనం జ్ఞానాన్ని పొందుతూ ఉంటాం. ఉదాహరణకి మనం ఒక పదార్థాన్ని చూసాం, ఒక ఘటాన్ని చూసామని అనుకుందాం. ఘటము అంటే కంబుగ్రీవమత్ పదార్థం అని పిలుస్తారు. అనగా కాస్త ఒక మన గొంతులాగా ఉండేటువంటి ఒక పదార్థము. దానికి ఒక ఘటానికి లేకపోతే కుంభానికి ఒక దానికి పైన ఎక్కడైతే మనం నీళ్లు పోసుకుంటూ ఉంటామో అక్కడ ఉన్నటువంటి చిన్న స్థానాన్ని కంబుగ్రీవము అంటాము. అటువంటి కంబుగ్రీవమత్ పదార్థాన్ని మనం చూసిన తర్వాత ఆ కంబుగ్రీవమత్ పదార్థాన్ని చూశాను, దీని ఘటమని అంటారు అని మన బుద్ధి దాన్ని విషయీకరిస్తూ ఉంటుంది. అందుకోసమే ఋషి శబ్దానికి జ్ఞానము అని అంటారు. ఈ ఋషి వీరందరూ కూడా ఏం చేస్తారు, ఏ విధంగా అయితే ఋషులు వారు కనిపెట్టినటువంటి మంత్రాల ద్వారా మనకు పరమాత్మ యొక్క తత్వజ్ఞానాన్ని అందిస్తారో అదేవిధంగా ఋషులు అనగా ఇంద్రియాలు కూడా పరమాత్మ యొక్క జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. అందుకోసమే సప్త ఋషులు. ఈ ఋషులు అలాగే ఇంద్రియాలు వీటి ద్వారానే జీవుడు తన సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ అనుభవిస్తూ ఉంటాడు. అలాగే సప్తతంత్రి వీణ, 7 తంతువులతో కూడినటువంటి వీణ, అనగా వీణలో తీగలుంటాయి. అవి ఎన్ని ఉంటాయంటే 7 ఉంటాయి. సామాన్యంగా వాటిని చెబుతూ ఉంటారు. అవి సప్తస్వరాల యొక్క నిదర్శనంగా 7 వీణలు ఉంటాయి. వాటి ద్వారానే 7 స్వరాలు పలుకుతూ ఉంటాయి. వాటికి ఇంకొక విషయాన్ని అర్థాన్ని చెబుతూ నీలకంఠాచార్యుల వారు పంచేంద్రియాలు, మనస్సు మరియు బుద్ధి వీటి ద్వారా జీవుడు కర్మలను చేస్తాడు. కర్మలను చేసి శుభాశుభ కర్మ 2 కర్మలను చేస్తాడు. శుభకర్మ ద్వారా పుణ్యాన్ని, దాని ద్వారా సుఖాన్ని పొందుతాడు. అశుభ కర్మ ద్వారా పాపాన్ని పొందుతాడు, తద్వారా దుఃఖాన్ని అనుభవిస్తాడు. ఏ విధంగా అయితే 7 స్వరాలతో కూడినటువంటి వీణ ద్వారా వచ్చేటువంటి గమనము అనగా గమకము లేకపోతే స్వరము ఒకే విధంగా ఉంటుందో అదేవిధంగా 7 ఇంద్రియాలతో చేసేటువంటి కర్మలను జీవుడు తనే అనుభవిస్తాడు. అనగా వారి కర్మలకు వారే బాధ్యులు, వేరే ఎవరూ కూడా కాదు. తన కర్మలకు అనుగుణంగా తన సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ అనుభవించవలసే ఉంటుంది అనే విషయాన్ని నంది తను చెప్పాడు. చెప్పిన తర్వాత ఇక 8వ సంఖ్య అష్టావక్ర మహర్షి గారికి వచ్చినది. అష్టావక్ర మహర్షి గారు 8వ సంఖ్య యొక్క వైశిష్ట్యాన్ని చెబుతూ అష్టావక్ర ఉవాచ అష్టౌ శాణా శతమానం వహంతి తథాష్టపాద శరభసింహఘాతి అష్టౌ వశూన్ శుశ్రుమ దేవతాసు యూపశ్చాష్టాశ్రీ ర్విహితః సర్వయజ్ఞే. శ్లోకాన్ని ఇంకోసారి చెప్తాను. అష్టౌ శానా శతమానం వహంతి తథాష్టపాదః శరభః సింహఘాతి అష్టౌ వసూన్ శుశ్రుమ దేవతాసు యూపశ్చ అష్టాశ్రిః విహితః సర్వయజ్ఞే. ఈ విషయానికి సామాన్యమైనటువంటి అర్థం ఇలా ఉన్నది. 8 శాణములు 100 కొలతను వహించుచున్నవి. అలాగే సింహాన్ని చంపేటువంటి శరభం, ఆ శరభం అనే ప్రాణికి కూడా 8 పాదాలు ఉంటాయి. దేవతల యందు 8 మంది వసువులు చాలా ప్రసిద్ధమైన వారున్నారు. అలాగే
మొత్తం యజ్ఞానికి ప్రధానమైనటువంటి యజ్ఞ పశువుని కట్టేటువంటి ఏదైతే యూపస్తంభం ఉంటుందో దానికి 8 కోణాలు ఉంటాయి అని మూల శ్లోకం యొక్క అర్థం. దీనికి నీలకంఠాచార్యుల వారు వ్యాఖ్యానం చేస్తూ షాణా గోణ్యోష్టతీర్థ శతమత శరభ ప్రత్యగానందయేతైః పూర్వోక్తైః సాహమర్తైర్వ్రజతి సవిషయాన్ ఖానితా సంప్రయోస్య. ఇంకోసారి శ్లోకం చెప్తాను. షాణా గోణ్యోష్టతీర్థ శతమత శరభ ప్రత్యగానందయేతైః పూర్వోక్తైః సాహమర్తైర్వ్రజతి సవిషయాన్ ఖానితాన్యంఘ్రయోస్య. సింహగ్నో హింసభేదద్వితి వసుపదం ఖేద సంస్కార జాతం లింగస్థే దైవతౌఘే వసతి సర్పశోర్ ఛందనే మోహయూపే అని వ్యాఖ్యానం చేశారు. చూడండి, పైన ఏదైతే వ్యాసభారతంలో ఉండేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సూత్ర సమానాలు. అందులో విషయాలన్నీ కూడా చాలా సంక్షేపంగా చెప్పారు. కానీ గొప్ప మహర్షి ఎంతో తపస్సు చేస్తే కానీ మనకింత గొప్ప విషయాన్ని అందించలేరు. మన సౌభాగ్యం ఏమిటంటే ఈ పుస్తకాలన్నీ కూడా ఇప్పుడు ఉపలబ్ధి ఉన్నాయి. ఆ నీలకంఠాచార్యుల వారి తపస్సు, వారి యొక్క శ్రమకు ఫలితంగానే మనం ఈ అన్ని విషయాలను కూడా తెలుసుకునే గొప్ప సౌభాగ్యాన్ని మనం పొందాము. ఈ 8 సంఖ్య యొక్క మాహాత్మ్యాన్ని మహర్షి గారు చెబుతూ నీలకంఠాచార్యుల వారు శరభం అనే ఒక ప్రాణి ఉన్నది. మొట్టమొదటిగా శరభం కాదు, మహర్షి గారు చెప్పారు అష్టౌషాణాః శతమానం వహంతి. శాణము అంటే షణసూత్రము. షణసూత్రం అంటే గోనె దారాలు. ఆ దారాలతో అల్లినటువంటి గంపలు కానీ లేకపోతే సంచులు కానీ వాటిలో ఎన్నో పదార్థాలను నింపవచ్చు. అంటే అష్ట అనే పదానికి అర్థం ఏమిటంటే ఇక్కడ అష్ట అనే సంఖ్యని దాన్ని ప్రధానంగా పెట్టుకోక మహర్షి గారు, అష్టావక్ర మహర్షి గారు అష్ట అనే పదాన్ని పెట్టుకుని ఆ పదం యొక్క గొప్పదనాన్ని చెబుతూ ఉన్నారు. ఏ విధంగా అయితే గోనె సంచిలో కానీ గోనె గంపలో కానీ ఎన్నో పదార్థాలు నింపవచ్చో అలాగే అష్ట అంటే 8, శాణలు ఉంటే ఇక్కడ శాణ శబ్దానికి సూత్రాలు అని చెప్పారు. సూత్రాలు ఉంటే ప్రధానమైనవి ఏమిటంటే మన శరీరంలో ఏ అంగం లేకపోయినా కానీ ఇంద్రియాలు పనిచేస్తూ ఉండాలి. ఏ విధంగా ఇంద్రియాలు ప్రధానంగా ఉంటాయో ఆ ఇంద్రియాలనే సూత్రాలు అంటారు. అవే శాణాలు. ఆ శాణాలు అనగా ఈ ఇంద్రియాల ద్వారా కూడా జీవుడు అనంతమైనటువంటి కర్మలను చేస్తూ ఉంటాడు. అలాగే అష్టపాద శరభ సింహగాతి. 8 పాదములు గల శరభం అనే ప్రాణి ఇది సింహాన్ని కూడా చంపివేస్తుంది. సామాన్యంగా అడవికి రారాజుగా సింహాన్ని చెప్పుకుంటూ ఉంటాం. కానీ సింహం కన్నా బలమైన ప్రాణి ఏదంటే అది శరభము. ఈ శరభం గురించి అనేక పురాణాల్లో చెప్పారు. ఈ శరభం ఎలా ఉంటుందంటే అష్టపాత్ ఊర్ధ్వనయన ఊర్ధ్వపాద చతుష్టయ. దానికి మొత్తం 8 కాళ్ళు ఉంటాయంట. చేతులు లేవు కాబట్టి 4 కాళ్ళను భూమిపై ఉంచి తను నడుస్తూ ఉంటుంది. ఇంకొక 4 కాళ్ళను చేతులుగా తను ఉపయోగించుకుంటూ ఉంటుంది. అందుకోసమే దీన్ని ఎదిరించడానికి ఏ ప్రాణులు కూడా సాహసించలేవు. 8 కాళ్ళు ఉన్నాయి కాబట్టి. దీని ముఖం మొత్తం బలమైనటువంటి సింహంలాగా ఉంటే శరీరం మొత్తం కూడా ఖడ్గమృగంలాగా చాలా దృఢమైనటువంటి కాయం కలిగి ఉంటుంది. అందుకోసమే ఈ ప్రాణిని ఏ ప్రాణి కూడా ఓడించలేవు. ఎన్నో సింహాలను కానీ లేకపోతే ఎన్నో ఖడ్గమృగాలని ఏనుగులను కానీ ఒకే ఉదుటని ఇది చంపేటువంటి గొప్ప సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ ప్రాణి గురించి శివపురాణంలో అలాగే పద్మపురాణంలో కూడా వర్ణించారు. అలాగే ఏ విధంగా అయితే ఈ ప్రాణి తను అన్ని ప్రాణులను కూడా చంపివేస్తుందో నిగ్రహిస్తుందో అలాగే హింసాది దుర్గుణాలను వదిలివేస్తాడు. అటువంటి సజ్జీవుడిని ఇక్కడ శరభంగా పిలిచారు. శరభానికి అనగా ఆ ప్రాణికి ఒక ఉదాహరణగా ఉత్తమమైనటువంటి జీవుడిని చూపించారు. ఏ విధంగా అయితే శరభం అనే ప్రాణికి 2 కళ్ళు ఉంటాయి. ఆ 2 కళ్ళు కూడా పైన ఉంటాయంట. అంటే పైన అంటే ఎలా ఉంటాయంటే ఇప్పుడు మనం 360 degrees అని అంటూ ఉంటాం కదా. ఆ విధంగా పైన ఉన్నప్పటికి కూడా కింద మరియు పైన ఒకేసారి చూసేటువంటి గొప్ప సామర్థ్యం ఆ కళ్ళకు ఉంటుంది. అలాగే ఏ జీవుడైతే ఉత్తమమైన యోగ స్వభావాన్ని కలిగి ఉంటాడో సజ్జనుడై ఉంటాడో ఆ జీవుని కూడా ఊర్ధ్వనయనుడని పిలుస్తారు. అనగా ఎప్పుడు కూడా ఊర్ధ్వలోకాలకి పైలోకాలకి ఉత్తమ లోకాలకి వెళ్ళేటువంటి సామర్థ్యం అలాగే ఆ ఉత్తమ లోకాలకి వెళ్ళాల్సిన స్వభావం కలిగిన వాడే ఉంటాడు. అందుకోసమే వాడిని కూడా ఊర్ధ్వనయన అని పిలిచారు. అలాగే ఇదే విషయాన్ని
ఏతస్యైవాంధస్య అన్యాని భూతాని మాత్రాముపజీవంతి అని వేదంలో కూడా చెప్పారు. అలాగే అష్టౌ వసూన్ సుష్మ దేవతాసు అని చెప్పారు. 8 మంది వసువులని మనం దేవతల్లో చూశాము. వారు ఎవరు అంటే ఈ వసువుల గురించి కూడా, వసువుల యొక్క పేర్ల గురించి కూడా అనేక పురాణాల్లో అనేక విధాలుగా చెప్పారు. మహాభారతంలో చెప్పిన విధంగా ధరాదేవి అనగా పృథివీదేవి మరియు అగ్నిదేవుడు, వాయుదేవుడు, వరుణదేవుడు, సూర్యదేవుడు, ఆకాశతత్వానికి అభిమాని అయినటువంటి గణపతి మరియు సోముడు అనగా చంద్రుడు మరియు ధ్రువుడు, వీరిని అష్టవసువులుగా చెప్పారు. ఇక అష్టోవసూన్ సుష్మ దేవతాసు అని చెప్పే వాక్యానికి ఇంకొక అర్థాన్ని నీలకంఠాచార్యుల వారు చెబుతూ వసవహ, వసవహ అంటే వాసన, వాసన అంటే జీవునిలో ఉండేటువంటి సంస్కారాలు అని చెప్పారు. అంటే పుట్టిన బిడ్డ అప్పటికప్పుడే తను తల్లి ద్వారా ఇచ్చేటువంటి స్తన్యాన్ని స్వీకరించి దాన్ని గుటక వేయాలని ఎలా తెలుస్తుంది అంటే ఇదంతా కూడా పూర్వజన్మలో ఉండేటువంటి సంస్కారమే అక్కడ కారణమవుతుంది. సామాన్యంగా పూర్వజన్మని నమ్మని వారు ఉంటారు. వారికి మనం ఒకే చిన్న విషయం ద్వారా వారికి చెప్పొచ్చు. అప్పుడే పుట్టాడు, పుట్టిన వాడికి తన నోటిలో వచ్చినటువంటి పాలని మింగాలని ఎలా తెలుస్తుంది? దానికి సంస్కారం అని చెప్పాలి, వాసన అని పిలుస్తారు. ఈ వాసన ఎప్పటిదంటే పూర్వజన్మల నుండి, అనేక జన్మల నుండి కూడా తన అభ్యాసం చేస్తూ వచ్చినటువంటి విషయం కాబట్టి అలా తన నోటికి వచ్చినటువంటి పదార్థాన్ని అలా మింగే స్వభావాన్ని కలిగి ఉంటాడు. దీన్నే వాసన అంటారు. ఈ వాసన అంటే ఇవన్నీ ఉన్నాయి జీవుల కంటే అనంతాలు. ఆ అనంతాలు అనే పదాన్నే అష్టౌ అని చెప్పారు. మహర్షి గారికి అష్ట అంటే 8 సంఖ్య గొప్పది కాదు, కానీ అష్టపదం యొక్క మహాత్మ్యాన్ని చెబుతూ ఉన్నారు. అలాగే యూపశ్చ అష్టాశ్రిహి, యూపము అనగా ఒక యజ్ఞం చేస్తున్నామంటే యజ్ఞంలో చాలా ప్రధానమైనటువంటి భాగాలు అనేకలు ఉంటాయి. ఉదాహరణకి యజ్ఞభూమి, ఎక్కడైతే హోమం చేస్తుంటామో అదొక ప్రధాన భాగం అయితే, అలాగే ఇంకొక ప్రధానమైనటువంటి భాగము యూపస్తంభము. ఎక్కడైతే ఆ యజ్ఞంలో నిర్వహించేటువంటి బలికర్మ, ఆ బలికర్మకు కావలసినటువంటి పశువు, ఆ పశువుని కట్టేటువంటి స్తంభాన్ని యూపస్తంభము అని అంటారు. ఆ యూపస్తంభం కూడా ఎలా ఉంటుందంటే అష్టాశ్రిహి, 8 కోణాలు కలిగి ఉంటుందంట. ఇదొక అర్థమైతే ఇంకొక అర్థాన్ని కూడా చెబుతారు మహర్షి గారు. యూపయతి మోహయతి ఇత్యర్థేన నృపశు మానవః, మానవం బంధయతి అజ్ఞానం జనయతి. ఏవైతే అష్ట అశ్రులు ఉన్నాయో అనగా పంచేంద్రియాలు, మనస్సు, బుద్ధి మరియు ఆత్మ, వీరందరూ కలిసి ఏం చేస్తారు అంటే మనిషిని డైవర్ట్ చేస్తారు, దారి మళ్ళిస్తారు. దారి మళ్ళిస్తూ బంధయతి, మరొక్కసారి సంసారంలో రావడానికే వారు అజ్ఞానాన్ని జనిస్తూ ఉంటారు, అజ్ఞానాన్ని ఆ జీవుడికి పెంపొందిస్తూ ఉంటారు. ఆ జీవుడు ఆ అజ్ఞానంలో ఉంటూ తను అసత్కర్మలు చేస్తూ ఇంకొకసారి పుడతాడు, మరొకసారి తప్పులు చేస్తాడు, అదే విధమైనటువంటి తప్పుల ద్వారా మరొకసారి పుడుతుంటాడు. ఈ విధంగా అజ్ఞానం అనేది అనంతాలు, అనేకమైనటువంటి అజ్ఞానాల ద్వారా అనేకమైనటువంటి జన్మలు పొందవలసి వస్తుంది. కాబట్టి ఆ అష్టాశ్రిహి అని మహర్షి గారు 8వ సంఖ్య యొక్క గొప్పతనాన్ని చెప్పారు. లింగస్థే దేవతౌఘే వసతి పశోర్ బంధనే మోహయూపే. అలాగే లింగస్థము, ఇదంతా కూడా లింగదేహం. సామాన్యంగా జీవుడికి 3 విధాలైనటువంటి దేహాలే మనం ప్రసిద్ధంగా వింటూ ఉంటాం. ఈ లోకంలో ఉండే సందర్భంలో పాంచభౌతికమైనటువంటి శరీరాన్ని మనం పొంది ఉంటాం. ఇంకొక శరీరం ఏమిటి అంటే అది యాతనా శరీరము అని అంటాం. యాతనా శరీరం అంటే పైలోకాలకి వెళ్ళిన తర్వాత ఆ ఊర్ధ్వలోకాల్లో తనకు కలిగేటువంటి సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ పొందేటువంటి శరీరాన్ని యాతనా శరీరము అని అంటాం. ఇంకొకటి లింగ శరీరము అని అంటాం, లింగదేహము అని అంటారు. ఈ లింగదేహం అనేది ఎప్పటి వరకు మనకు మోక్షం సిద్ధిస్తుందో తావత్పర్యంతం ఈ లింగ శరీరం మనతో పాటే ఉంటుంది. అటువంటి లింగ శరీరాన్ని పొందినటువంటి జీవుడు తను ఈ యూపచక్రంలో అనగా సుఖ దుఃఖాల చక్రం, దానికి కావలసినటువంటి అజ్ఞానం అనే చక్రం, ఈ అజ్ఞానం ద్వారానే క్షుల్లకమైనటువంటి సుఖాన్ని కానీ దుఃఖాన్ని పొందుతూ ఉంటాడు. ఇక్కడ సుఖాన్ని కూడా క్షుల్లకమని ఎందుకు చెబుతూ ఉన్నారు అంటే, ఒక సుఖం ద్వారా ఇంకొకసారి జన్మ రాకపోతే ఆ సుఖం ఉత్తమంగా ఉంటుంది. కానీ ఏ సుఖమైతే ఇంకొకసారి జన్మకు కారణమవుతుందో ఆ సుఖాన్ని క్షుల్లకంగా శాస్త్రాల్లో చెబుతారు. కాబట్టి అటువంటి క్షుల్లకమైనటువంటి సుఖానికి దుఃఖానికి లోనుబడి తను ఈ సంసారంలోని కొట్టుమిట్టాడుతూ ఉంటాడు అని అష్టావక్ర మహర్షి గారు చూడండి. అతని శరీరంలో, ఆ మహర్షి గారి శరీరంలో
8 వక్రాలు ఉన్నాయి. అటువంటి మహర్షి గారే 8 అనే ఒక పదం యొక్క మాహాత్మ్యాన్ని మనకు తెలిపారు. ఇక 9వ సంఖ్య యొక్క మాహాత్మ్యాన్ని వంది అనే పండితుడు తర్వాత చెప్పబోతున్నాడు. ఆ విషయాలు మనం తర్వాత ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచన కార్యక్రమం యొక్క ఫలితాన్ని ఆ స్వామివారి పాదారవిందముల సమర్పణ చేస్తూ మనం క్షమాప్రార్థనాదులను పలుకుదాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం